హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆర్బీఐ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చింది కదా, 650 పోస్టులకు వచ్చిందండి. అట్లాగే ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఎనీ డిగ్రీ. మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అట్లాగే అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసరికి ఫిబ్రవరి 16th నుంచి మార్చ్ 8th వరకు. పేమెంట్ కూడా ఫిబ్రవరి 16th నుంచి మార్చ్ 8th వరకు. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసరికి ఏప్రిల్ 11th ఉంది. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి జూన్ 7th అనమాట. అట్లాగే ఈ అప్లికేషన్ అనేది 2023లో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు రావడము అంటే 3 years తర్వాత మళ్ళీ వచ్చిందనమాట. వేకెన్సీస్ వచ్చేసరికి మనకి ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే ముంబైలో ఎక్కువ ఉన్నాయి, 249 పోస్టులు. అట్లాగే మన హైదరాబాద్కి వచ్చేసరికి చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీకి 0, ఓబీసీకి 3, ఈడబ్ల్యూఎస్కి 1, యూఆర్కి 5, అంటే ఓవరాల్గా 11 పోస్టులు అయితే ఉన్నాయి. మా హైదరాబాద్కి చూసుకుంటే, హైదరాబాద్ అంటే మన ఏపీ తెలంగాణ 2 వస్తాయి. అట్లాగే ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఇండియన్ అయి ఉండాలి, ఇట్లా ఎలిజిబిలిటీ ఉంది. ఏజ్ వచ్చేసరికి 20 నుంచి 28 years లోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే రిలాక్సేషన్ కూడా ఉందండి. ఎస్సీ వాళ్ళకి 5 years ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years. ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ అని చెప్పి ఉన్నాను కదండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇంగ్లీషు, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఉంటుంది. ఇంగ్లీష్ 35 questions 30 marks, న్యూమరికల్ ఎబిలిటీ 35 questions 35 marks, రీజనింగ్ కూడా 35 questions 35 marks. 100 questions ఉంటాయి. 100 marksకి 60 minutes టైం ఉంటుంది. ఇండివిజువల్ టైం అంటే సెక్షనల్ టైమింగ్ అనేది ఉంటుంది. మెయిన్స్కి వచ్చేసరికి రీజనింగ్, ఇంగ్లీష్, అర్థమెటిక్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. 200 questions 200 marks, 135 minutes అనమాట. ఎల్పిటి అనేది ఉంటుందండి. మనం ఏ స్టేట్కి అప్లై చేస్తే ఆ స్టేట్ అంటే లాంగ్వేజ్ అనేది మనకు వచ్చి ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ అయిన తర్వాత ఎల్పిటి టెస్ట్ అనేది ఉంటుంది. అట్లాగే మన ఎగ్జామ్ సెంటర్ వచ్చేసరికి మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తే ఆ స్టేట్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. వేరే స్టేట్కి అప్లై చేసి మన స్టేట్లో ఎగ్జామ్ రాయడానికి అవ్వదు. ఏ స్టేట్కి అప్లై చేస్తే ఆ స్టేట్కి వెళ్ళి మనం ఎగ్జామ్ అనేది రాయాలన్నమాట, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. పే స్కేల్ వచ్చేసరికి అప్రాక్స్గా 58,000 వరకు వస్తుంది. ఇదండి అప్లికేషన్. ఆర్బీఐ అసిస్టెంట్ 650 పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్కి వచ్చేసరికి 11 ఉన్నాయి. ఫీ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకేమో 50 rupees ప్లస్ 18% జిఎస్టీ ఉంది. మన ఓబీసీ అండ్ జనరల్ వాళ్ళకేమో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 450 rupees ప్లస్ 18% జిఎస్టీ ఉంది. సో ఫాస్ట్గా అప్లై చేయండి. మీరు ఏ స్టేట్ అప్లై చేయాలనుకున్నారో జాగ్రత్తగా ఆలోచించి అప్లై చేయండి. మీరు ఏ స్టేట్ అప్లై చేయాలనుకుంటున్నారో నాకు కామెంట్లో చెప్పండి. ఆల్ ది బెస్ట్.